హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విరజాజి పువ్వులు ఇప్పటి నుండి ఈ నెల ఇప్పటి నుండి విరజాజి పువ్వులు అయితే ఫిబ్రవరి మార్చి వరకు చాలా బాగా వస్తాయి. ఎంత చక్కగా వస్తాయంటే ఈ ఫ్లవర్స్. విరజాజి పువ్వులకు ఇవ్వవలసిన పోషకాలు ఏంటి, వాటికి తీసుకోవాల్సిన కేర్ ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మన కిచెన్లో వాడేవి వేస్ట్ కానీ బయట పడేయకుండా అన్నీ స్టోర్ చేసి ఎలా మొక్కలకి ఇచ్చాను అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ మనము పాలకూరతోని ఏదైనా మనం డిష్ చేసుకున్నప్పుడు పాలకూరను ఉడికిస్తాం కదా, పాలక్ పన్నీరే కావచ్చు, పాలకూర రైసే కావచ్చు. అప్పుడు పాలకూరని బాయిల్ చేసినప్పుడు ఈ వాటర్ని అస్సలు బయటపడేయకుండా ఈ వాటర్ని కూడా స్టోర్ చేసి ఉంచుకోండి. అంటే స్టోర్ చేసి అంటే ఒక దాంట్లో పోసి స్టోర్ చేయమని కాదు, అంటే సింక్లో వేయకుండా ఒక బౌల్లో వేసేసుకొని వాటిని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, నేను బియ్యం కడిగిన వాటర్లో ఇప్పుడు పాలకూర ఉడికించింది అందులో పోసాను. అలాగే మనం ఇంట్లో పన్నీర్ చేసుకున్నా, లేదంటే పాలు విరిగిపోయినా, ఇది కూడా మీరు ఇది వడకట్టిన తర్వాత వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా అందులో కూడా చాలా పోషక విలువలు అయితే ఉంటాయి. అది కూడా మీరు ఇలా స్టోర్ చేసి మొక్కలకి ఇవ్వండి. నేనైతే పన్నీర్ చేస్తున్నాను. పన్నీర్ చేసినప్పుడు ఇప్పుడు వడకట్టుకున్న తర్వాత వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి కూడా చల్లారిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో స్టోర్ చేసేసుకొని మొక్కలకి ఇచ్చారంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు మరీ చూపిస్తున్నాను. ఎందుకంటే వీటి వల్ల చాలామంది తెలియక పడపోస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. గార్డెన్కి ప్రతిదీ కొని చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా నేను సేమియా పాయసం చేశాను. అందులో అడుగున పాలు, కొంచెం బెల్లంతో చేస్తాను నేను ఎప్పుడైనా. అదంతా మిగిలిపోతూ ఉంటుంది కదా, గిన్నె అతుక్కుపోతుంటుంది కదా, అందులో ఇవన్నీ వేసి నానబెట్టేసి ఈ బౌల్ నిండా బియ్యం కడిగిన వాటర్ పోసేసుకొని ఇంకా మనం గార్డెన్లోకి వెళ్ళినప్పుడు మొక్కలకి ఇచ్చుకోవడం. ఇందులో మళ్ళీ ఒక బకెటెడ్ వాటర్లో ఇది ఒకరోజు పక్కకు పెట్టామనుకో, ఒక బకెటెడ్ వాటర్లో కలిపి ఇవ్వండి. లేదంటే అప్పటికప్పుడు అయితేనేమో డైరెక్ట్ మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఒకరోజు పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా డైల్యూట్ చేసి ఇవ్వండి. ఇప్పుడైతే నేను గార్డెన్లో మన పోషకాల తర్వాత కూడా చాలా పోషకాలు అయితే ఇస్తున్నాం, ఒకటనేం కాదు. దాని తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, లెమన్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే విరజాజి మొక్కకి ఏంటంటే అది తొందరగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి విరజాజి మొక్కకి ఎక్కువ వాటర్ వేయొద్దు. తడి ఉందా లేదా అని చూసుకొని వేయాలి. వాటర్ ఎక్కువైనా కూడా దాని వేర్లు అనేది ఊరికే కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలా నాకు ఇంతకుముందు గార్డెనింగ్ స్టార్టింగ్లో 2 times నా దగ్గర విరజాజి మొక్క అయితే చనిపోయింది. అందుకని మీకు చెప్తున్నాను. మంచిగా ఇప్పుడు నేను చూపించాను కదా, బియ్యం కడిగిన వాటరు, ఇట్లా మనం యూజ్ చేసిన వాటర్ అన్ని స్టోర్ చేసి మొక్కలకి ఇచ్చారంటే విరజాజులు కూడా విరిగా పూస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ నేను పచ్చిమిర్చి కొన్ని కోసాను. అలాగే ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు కూడా ఉన్నాయి, నిమ్మకాయలు కూడా కోస్తున్నాను. ఇంకా నేను ఈసారి ఇప్పుడు నేను మా ఊరు వెళ్తున్నాను. మా ఊర్లో కూడా కొన్ని మొక్కలు అయితే తీసుకొస్తాను. ఈసారి పాపం నా కోసం ఎదురు చూసే వాళ్ళకైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 daysలో నేను ఊరు వెళ్తాను. ఊరెళ్ళి అక్కడ కూడా కొన్ని మొక్కలు తీసుకొస్తాను. అలాగే సీడ్స్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఒక ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నాను, ఖచ్చితంగా తేవడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ నిమ్మకాయలు, పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసా. ఇంక ఈ సీజన్లో బాగా వచ్చే ఫ్లవర్స్ అంటే విరజాజి, మందార, గులాబీ, చామంతులు. ఇంకా చామంతులు, విరజాజులు అయితే ఎక్కువ వస్తాయి. తప్పకుండా మీకు దగ్గరలో నర్సరీలో విరజాజి ఉంటే 60 rupees ఉంటుంది ప్లాంట్, చిన్నదైతే తెచ్చుకొని వేసుకోండి. అలాగే చెర్రీ టమాటోస్ కూడా కోస్తున్నాను. నేను ఒకరోజు మొత్తం విరజాజి మొక్క గురించే ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు కొన్ని హార్వెస్ట్లు కూడా చూపిస్తున్నాను కదా, నేను పర్టిక్యులర్గా ఆ పువ్వులు చూపిస్తూ ఎలా నాటుకోవాలి, దానికి కేర్ ఎలా తీసుకోవాలనేది ఒకరోజు మొత్తం విరజాజి మొక్క గురించే మనం ఆ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కాటన్ అయితే దీంతో 3 times అనమాట నేను హార్వెస్ట్ చేయడం. చాలా కాటన్ అయితే వచ్చింది. అసలు నా పూజకు చాలా యూజ్ అవుతుంది. నేను చాలా ఒత్తులు ఇంట్లోనే చేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇంకా అవి చాలా వీడియోస్ కూడా నేను పెట్టాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు.
ఒత్తులు చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక పచ్చిమిర్చి మొక్క ఉంటే ఇక్కడ కూడా పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను. బీరకాయలు కూడా ఉన్నాయి కానీ చూపించాను కదా, బీరకాయలు ఇంకా ఒక రోజు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చని బీరకాయలు కోయలేదు. 2 ఉన్నాయి లాంగ్ సైజ్ బీరకాయలు. అసలు మన గార్డెన్లో బీరకాయలు చూస్తే చాలామంది అడిగారు. కానీ ఆ బీర సీడ్స్ ఒక్కటే ఉండడం వల్ల, బీర సీడ్స్ చిక్కుడు ఉన్నాయి కాబట్టి నేను అవి సెండ్ చేయలేకపోయాను పాపం. ఈసారి అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ 2 డేస్లో నేను ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే కొన్ని సీడ్స్ కొన్ని మొక్కలు అయితే తీసుకొద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా పని కుదుర్చుకొని మరీ తెస్తాను. ఇక్కడ సన్న జాజులు కూడా చాలా బాగా వస్తున్నాయి. కరివేపాకు కూడా కోసాను. మీకు దూరం నుంచి కనిపిస్తున్నాయో లేదో తెలియదు, గుత్తులుగా మొగ్గలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. మన గార్డెన్లోకి అయితే పువ్వులు కొనాల్సిన పని లేదు. నేను ఓన్లీ బంతి పూలు డెకరేషన్ కోసమే కొంటాను తప్ప పూజకైతే ఇంకా మన గార్డెన్లో పువ్వులు రోజు సరిపోతాయి. ఏదైనా విశేషమైన వ్రతాలప్పుడు మాత్రమే కొన్ని కొంటాను అంతే. ఎందుకంటే అప్పుడు వ్రతాలప్పుడు కొంచెం ఎక్కువ పడుతూ ఉంటాయి కదా. ఇంకా మిగతా డైలీ పూజకైతే అసలు నా గార్డెన్లో పువ్వులే. దేవగన్నేరు కానీ, కనకంబరాలు కానీ, మందార కానీ, గన్నేరు కానీ, రెడ్ గన్నేరు, పింక్ గన్నేరు ఉంది కదా, ఈ సన్నజాజి పువ్వులు కానీ, మందారాలు 3-4 రకాలు ఉన్నాయి. ఇంకేం కావాలి, చాలా సరిపోతూ ఉంటాయి. ఇది ఈవినింగ్ టైంలో కోసాను కాబట్టి కొన్ని సన్నజాజి మొగ్గలు, కనకంబరాలు మాల కడదామని ఇలా కరివేపాకు, కాటను, చెర్రీ టమాటోస్ బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకెప్పుడు వెళ్ళినప్పుడల్లా అప్పుడు నేను చెర్రీ టమాటోస్ అయితే కోస్తూనే ఉన్నాను. చెర్రీ టమాటోస్ ఈసారి మంచిగా వీడియో చూపిస్తాను, దాని కేర్ ఎట్లా చేయాలి ఏందనేది. చెర్రీ టమాటోస్ ఒక్కసారి మొక్కుంటే సరిపోతుందండి, అది మొండిగా ఎప్పటికీ జర్మినేట్ అవుతూనే ఉంటుంది. ఈరోజు అయితే ఇవి కోసాను. ఇంకా బీరకాయలు కూడా ఉన్నాయి. దొండకాయలు, బీరకాయలు అయితే ఆల్రెడీ కోసాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి పువ్వులు ఎలా వచ్చాయి అనేది. ఇక్కడ పూసిన విరజాజులు కూడా మీరు చూసారు కదా. మన గార్డెన్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతిదీ కూడా ఇలా పూయడానికి మనం ఇచ్చే పోషకాలని మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా. వేస్ట్గా సింక్లో పడేయకుండా ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది చేస్తాను. కొంతమంది వీడియో పూర్తిగా చూడకుండా ఎవరో ఒక అతను అయితే రాంగ్గా కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేము. ఇంకా మీరు కూడా మంచి మంచి పోషకాలు చేసుకోవాలి, ఈజీ పద్ధతిలో మీకు ఎన్నో చూపిస్తున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.